హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే సింపుల్ అండ్ ఈజీగా వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ పులావ్ పిల్లలకు ఎప్పుడైనా తక్కువ లంచ్ బాక్స్లోకి కానీ అలా చాలా బాగుంటుంది. డైరెక్ట్ తినేస్తారు పిల్లలు. కొంచెం స్పైసీ తక్కువ, కొంచెం మసాలా మీడియంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి ఒక్క స్టార్ పువ్వు, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకలు, కొంచెం చెక్క. నేనైతే స్పైసీ తక్కువ వేస్తున్నాను. మా ఇంట్లో మా నితీష్ స్పైస్ ఎక్కువ తినడు అనమాట. ఇదైతే డైరెక్ట్ ఇచ్చేస్తే వాడే తింటాడు, అందుకని స్పైస్ తక్కువ వేస్తున్నాను. పిల్లల కోసం అయితే స్పైస్ తక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ది జంపుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మీరు ఒకవేళ నెయ్యి లేకపోతే బటర్ కానీ నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో గిన పచ్చి కొబ్బరి ఉంది అనుకో, పచ్చి కొబ్బరి గిన మిక్సీ బట్టి పాలు తీసి పెట్టుకోండి. ఆ పచ్చి కొబ్బరి పాలు వేస్తే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ పులావు. ఇక్కడైతే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. ఈ స్పైసీ సరిపోదు అనుకున్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం వాడడం లేదు, ఈ పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాను. నేను చెప్పాను కదా, మీ ఇంట్లో ఏమన్నా కొబ్బరి ఒకవేళ ముందు రోజు కొట్టినది కానీ ఏదైనా కొబ్బరి ఉంటే గిన మంచిగా దేవుడి కొట్టినది కొబ్బరి పాలు తీసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక 4-5 కాజు వేస్తున్నాను. కాజు వేస్తే పిల్లలకు కొంచెం ఇష్టంగా తింటారు కదా, అక్కడక్కడ తగులుతుంటాయి, మనకు కూడా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేయాలి. నేనైతే రైస్ కుక్కర్ గిన్నెలో వేస్తున్నాను అనమాట. అంటే పోపు ఇందులో పెట్టి ఇదంతా అయిన తర్వాత రైస్ కుక్కర్లో పెడితే ఏంటంటే పొడి వస్తుంది అన్నం బాగాని ప్రెషర్ కుక్కర్ కంటే. ఇక్కడైతే ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదంతా పచ్చివాసన పోయేసరికి బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు బియ్యము ముందు నానబెట్టుకుంటే కనుక కరెక్ట్గా గ్లాస్న్నర పోసుకోండి. నేనైతే ముందు నానబెట్టట్లేదు, అప్పుడప్పుడు జస్ట్ కడిగినాను, అన్నం చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఒకటికి కరెక్ట్ 2 పోసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కింద అడుగంటకుండా బాగా వేయించాలి. వేయించిన తర్వాత మీరు ముందుగానే ఆలు, బఠానీ, క్యారెట్ ఇవి వేస్తే బాగుంటుంది. మీ ఇంట్లో ఉంటే క్యాప్సికమ్ కానీ తర్వాత ఇది క్యాలీఫ్లవర్ కానీ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఓన్లీ క్యారెట్, ఆలు మామూలుగా అందరి ఇంట్లో ఉంటాయి కదా, కొంచెం బఠానీ ఉంటే వేస్తున్నాను. ఆలు, క్యారెట్, బఠానీ ఈ మూడే ఉన్నాయి నా దగ్గర. మీ దగ్గర ఉంటే ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఆలు, క్యారెట్, కొంచెం బఠానీ కూడా వేసాను. బఠానీ కూడా వేసేసి మొత్తం కొంచెం ఆ మసాలా కొంచెం పట్టుకొని, మీరు కావాలంటే కొంచెం స్పైస్ తినే వాళ్ళైతే ఈ స్టేజ్లో కొంచెం కారం కూడా వేసుకోండి. నేనైతే పిల్లల కోసమని కారం వేయట్లేదు, మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇందులోకి వేరే కర్రీ కూడా అవసరం లేదు, పక్కన మీరు రైతా పెట్టేసుకొని తినేసేయచ్చు. కొంచెం బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి మధ్యలో. ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను, కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి, అంటే అన్నానికి తగినంత. కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేయండి ఒక 2-3 మినిట్స్ అనేది. అవన్నీ కొంచెం లైట్గా ఆయిల్ ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేసరికి, నేనైతే చెప్పాను కదా అప్పటికప్పుడు నానబెట్టిన బియ్యము అంటే డైరెక్ట్ కడిగినాను, ఇందులో వేసాను అనమాట. వేసి కరెక్ట్ 1.5 గ్లాస్ పోసాను నేను బియ్యము. సో 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ ఒక 1 అవర్ నానబెట్టుకునే పాటైతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే పోయండి. నేను ఇక్కడ నానబెట్టలేదు రైసు, అప్పటికప్పుడు కడిగాను వేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ కరెక్ట్ వాటర్ పోస్తున్నా. రైస్ కుక్కర్లో పొడి వస్తుంది కాబట్టి, మీరు ప్రెషర్ కుక్కర్లో చేసే పాటైతే కొంచెం వాటర్ అనేది క్వాంటిటీ తగ్గియండి, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే కొంచెం గరం మసాలా వేస్తున్నా, నేనైతే స్పైస్ తక్కువ చేస్తున్నాను. సో ఇక్కడైతే వాటర్ పోసాను. నేను వాటర్ పోసేటప్పుడు తీయడం మర్చిపోయినా. మీ దగ్గర ఉంటే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అయితే వేసుకోండి, పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఉంటే వేసాను అనమాట. ఒక్క 2 మినిట్స్ అలా కలిపేసేసి మీరు తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసేయండి. ఇలా కొంచెం పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి బటన్ ఆన్ చేసుకోండి. మధ్యలో ఒక్కసారి అన్నము అంటే మంచిగా ఉడుకుతుందా లేదా అని ఒకసారి కలిపితే ఆ పోపు అంతా ఒక చోటు ఉండకుండా మంచిగా కలుపుతుంది. ఇక్కడైతే రైస్ పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. కొంచెం స్పైస్ తక్కువ తినేవాళ్ళు ఇలా బాగుంటుంది. ఎవరైనా మీరు స్పైస్ తినేపాటైతే ఇందులో ఫస్ట్లో నేను చెప్పాను కదా కారం కూడా వేసేసుకోండి. ఇంకా దీంట్లో కొంచెం రైతా వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అట్లా బాగుంటుంది. నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇలాంటి రెసిపీస్ ఇప్పటి నుండి పెడతాను అనమాట. టమాటో రైస్ ఇలాంటివి. సో ఆల్రెడీ నా వీడియోలో టమాటో రైస్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.